బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ రూరల్లోని విజయ మిల్క్ ప్రాజెక్టు చిక్కుకుపోయిన ప్రజలు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన గల పాముల కాల్వ వెళ్లే దారిలో అపార్ట్మెంట్లో చిక్కుకున్న వరద బాధితులు. గత 3 రోజులుగా భోజనం నీరు లేక 10 రోజులుగా పుట్టిన బాబు హార్ట్ పేషెంట్ కు బిక్కుబిక్కుమంటున్న ప్రజలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే తమను రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. సెల్ఫీ వీడియోతో ఎంతమంది అధికారులకు పంపినా శూన్యమని తెలిసి పీవీసీ న్యూస్ ఛానల్ ని ఆశ్రయించిన వరద బాధితులు. ప్రభుత్వం మిమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించే విధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన పీవీసీ న్యూస్ ఛానల్ చైర్మన్ టైగర్పురం సంతోష్ కుమార్. గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు విన్నపం. నా పేరు చైతన్య. మా ఇల్లు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కొత్త కన్స్ట్రక్ట్ అవుతున్న ఫ్లైఓవర్ మధ్యలో ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే రైతు బజార్ ఆపోజిట్ లైన్లో 3వ బిల్డింగు. మా బిల్డింగ్ ముందు అమూల్ ఐస్ క్రీమ్ అని పెద్ద బోర్డు ఉంటుంది. ఇక్కడ మేము హార్ట్ పేషెంటు, 10 రోజుల క్రితం పుట్టిన బాబు, బాలింత, 2 పసిపిల్లలు, 9 మంది ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం. దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాలని కోరుకుంటున్నాము. గత 3 రోజుల నుంచి మాకు ఆహారము, తాగడానికి నీరు ఏమీ లేవు. పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు. ఎంతోమందికి అధికారులకి నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను, కాల్ చేశాను. మొబైల్ నా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. దయచేసి తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ అర్థం చేసుకోండి, మమ్మల్ని హెల్ప్ చేయండి, కాపాడండి. థ్యాంక్ యూ.